జనగామ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. హుస్నాబాద్ ప్రధాన రహదారిపై రైతులు భారీ ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలతో ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మిల్లర్లకు చెల్లించాల్సిన 18 కోట్ల రూపాయల బకాయిల కారణంగానే లారీలు రావడం లేదని, అలాగే టోకెన్ల విధానంతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత గదోలు పెట్టిన ఈ ప్రభుత్వానికి ఒడ్లు కొనే తత్వం లేనట్టు అనిపిస్తూ ఉంది. నెల రోజులైంది ఒడ్లు కొనాలి. అది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లారీ వస్తలేదు. లారీలు ఒక్క లారీ నింపిగా తీసుకుపోయి ఆ రైస్ మిల్ దగ్గర పెట్టి దాన్ని 2 రోజులు ఆపుతాను. రోజుకు ఒకటే లారీ పంపుతామని చెప్పి నిండిన లారీని తీసుకుపోయి మిల్లు దగ్గర పెడితే ఈ రైతులు ఎప్పుడు కొనుగోలు చేయాలి? మాకు మినిమం గానుపాటి నుంచి 40-50 లారీలు పోతాయి. ఒక రోజుకు ఒక లారీ అంటే 3 నెలల టైం పడుతుంది. 3 నెలల టైంలో ఒడ్లు ఎంత నష్టం జరుగుతుంది, ఏం కథ అనేది కనీసం అధికారులకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా నష్టం జరుగుతుంది. కనుక అంత ముందే చెప్పాల్సి ఉండే ఈ ఒడ్లు పెట్టొద్దానో లేకపోతే ఇంకేదైనా చేయాలని. అదే చేయకుండా ఒడ్లు వచ్చి కళ్ళంలో ఉన్న తర్వాత రైతులను ఈ రకంగా నష్టపెట్టడం సరైన పద్ధతి కాదు ప్రభుత్వానికి. దయచేసి 10 రోజులలో మొత్తం ఒడ్లు లిఫ్ట్ చేస్తే ప్రభుత్వానికి హర్షిస్తాం. లేకపోతే ఇదే ధర్నాలు చేసి రోడ్ల